హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అమ్మా వీడియోస్. ఈరోజు మనం శ్రీ భగవత్పాదుల వారు అంటే ఆదిశంకరాచార్యుల వారు వారి జీవితంలో జరిగిన ఒక సంఘటన ద్వారా అంతా మన ఎంపికే అని ఒక బోధ చేశారు. ఆ విషయము ఏంటో తెలుసుకుందామను. ఒకరోజు ఆదిశంకరాచార్యుల వారు శిష్యులతో కలిసి వెళ్తున్నారు. ఒక వ్యక్తి ఆవును తాడుతో లాగటం కనిపించాడన్నమాట. శంకరులు ఆయన శిష్యులతో ఇలా అన్నారు, ఆవు ఆ మనిషికి కట్టుబడి ఉందా లేకపోతే మనిషి ఆవును కట్టుబడి ఉన్నాడా అని. అంటే ఆవుకు కట్టుబడి ఉన్నాడా మనిషి అని. శిష్యులు వెంటనే ఏమాత్రం సంకోచించకుండా, గురువర్య తప్పకుండా ఆవే మనిషి కట్టుబడి ఉంది, మనిషి తాడు పట్టుకున్నాడు కదా, ఆవు ఎక్కడికి వెళ్ళినా అతను అనుసరించాలి, మనిషి యజమాని, అది బానిస, ఆవు బానిస అని చెప్పారు. ఇప్పుడు చూడండి అని శంకరాచార్యుల వారు వెంటనే ఆ తాడిని ఊడదీసేశారు. వెంటనే ఆవు పారిపోయింది. యజమాని దాని వెంట పరుగు పెట్టాడు. అప్పుడు శంకర్ల వారు, శిష్యులారా, ఆవుకు తన యజమాని పట్ల అస్సలు ఆసక్తి లేదు. నిజానికి ఆవు ఆ మనిషి నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తోంది. మన మనసు విషయంలో కూడా ఇదే జరుగుతోంది. మనసు అంతటా అదే చెడు ఆలోచన మీద ఎప్పుడు కూడా ఆసక్తి చూపదు. మనమే చెడు ఆలోచనలతో దాన్ని నింపుతున్నాం. వాటికి బదులు మంచి ఆలోచనలకి మనసులో స్థానం ఇవ్వాలి. అప్పుడు చెడు ఆలోచనలు ఆ ఆవులాగానే వెళ్ళిపోతాయి. స్వేచ్ఛ, సంతోషం మన ఎంపికే అని బోధించారు శంకరులు. అవును కదా, అంతా మన ఎంపికే. చెడును విడిచిపెట్టాలి, మంచిని గ్రహించాలి. ఇది ఆదిశంకరాచార్యుల వారు తమ శిష్యులకు చేసినటువంటి గురుబోధ.